వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ భవానీ గారు. శ్రీరామ్ అండి అందరికి. జై శ్రీరామ్ అండి. నిన్న మనం 32వ అధ్యాయం శ్లోకంలో స్వామి శ్రీకృష్ణ భగవానులు ఏం చెప్పారంటే, సమస్త ప్రాణుల యొక్క సుఖ దుఃఖాలని మన సుఖ దుఃఖాలతో పోల్చుకుంటూ లేకపోతే మనవిగా తలుస్తూ, అది మన ఆత్మ కూడా అవతల వాళ్ళ ఆత్మ లాంటిదే, అవతల వాళ్ళ ఆత్మ కూడా మన ఆత్మ లాంటిదే. కాబట్టి ఆత్మ అనేది అందరికీ ఒకటే. కాబట్టి మనం వాళ్ళ సుఖ దుఃఖాలను కూడా మనవిగా భావిస్తూ మనతో పోల్చుకుంటూ మన వలే మనం ఎలా చూసుకుంటామో ఆ విధంగా ఎవరైతే చూసుకుంటారో వాటి వాళ్ళు యోగులలో శ్రేష్ఠుడు అని చెప్పి చెబుతున్నారు. ముందు మనం సామాన్య మానవుల నుంచి ఈ కర్మయోగము, ధ్యానయోగం, కర్మధ్యాన యోగము, తర్వాత ఆత్మ సంయమన యోగంలోకి వచ్చేసాం. కాబట్టి మనం సామాన్య జీవుల నుంచి మనం ఒక స్థాయి పైకి వచ్చాం, యోగుల స్టేజ్కి వచ్చేసాం మనం. ఎందుకంటే ధ్యానము, యోగము, ఈ మన యోగా ఇవన్నీ మనం చేసుకుంటూ రకరకాలైనటువంటి ఈ భక్తి, నానా విధమైన నవవిధ భక్తుల్లో ఏదో ఒక భక్తిని మనం ఆచరిస్తూ మనం ఇప్పుడు ఈ యోగులం అయిపోయాం. ముముక్షువుల నుంచి యోగ సాధనకి, ఆ ముముక్షువులుగా ఉండి మోక్ష సాధనకి మనం వచ్చాం. ఆత్మ సాధన, ఆత్మతృప్తి, ఆత్మదర్శనం ఇవన్నీ అయినాయి. ఇక్కడి నుంచి యోగులలో నుంచి మళ్ళీ శ్రేష్ఠులు ఎవరు, ఉత్తముల్లో నుంచి ఇంకా పరమోత్తములు ఎవరు అనేదాన్ని ఈ శ్లోకంలో మనకి స్వామి విశదీకరిస్తున్నారు అన్నమాట. ఇది ముందు రకరకాలైన వేదాంతాలు, వాచా వేదాంతం అంటే చెప్పటమే కానీ ఆచరించకపోవటం, ఆచరించిన వేదాంతం చెప్పకుండా ఏదైనా కానీ ఒక నిష్టని, ఒక కార్యాన్ని, ఒక కార్యక్రమాన్ని మనం ఎవరికి చెప్పకుండానే మనం ఆచరిస్తూ వెళ్తే దాన్ని అవతల వాళ్ళు గ్రహించి మనని అనుసరించటం. ఈ రెండు రకాలైనటువంటి ఈ వేదాంతాలను మనం చూసాం. ఈ శ్లోకంలో వచ్చేటప్పటికి 32లో ఆచరణ వేదాంతం గురించి చెప్తున్నారు. అంటే నువ్వు చెప్పటం కాదు, నువ్వు చేసి చూపించాలి అని చెప్పేసి. మన త్రేతాయుగంలోకి వెళ్తే రాములు వారు ఏదైనా కానీ ఆయన చేశారు. ప్రజలకి ఎలా ఉండాలి మానవుడు అనేవాడు, ఎన్ని సద్గుణాలు ఉండాలి, 4 లక్షణాలు మనకి ఒక మానవుడికి ఎలా ఉండాలి అనేది, ధర్మానికి పోత పోస్తే ఎలా ఉంటది అంటే శ్రీరాముళ్ళగా ఉంటది అనేది చెప్పారు. ఒక కొడుకుగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి, మరి రాజుగా ఎలా ఉండాలి, అన్నగా ఎలా ఉండాలి, ఈ విధంగా రకరకాల శిష్యుడిగా ఎలా ఉండాలి, ఈ విధంగా రకరకాల పరిస్థితుల్లో ఏ విధమైన మనం ఆ పాత్రలో ఉంటే ఆ పాత్రని ఎంత గొప్పగా నిర్వహించాలి. భర్తగా ఎలా ఉండటమే కాకుండా భార్యకి ఏదైనా కష్టం వస్తే భర్త ఎలా నిలబడి సాధించి మళ్ళీ భార్యకి ఆ కష్టం ఎలా తొలగిస్తాడు అనేది కూడా మనం రామాయణంలో చూసాం. మిత్రుడిగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఒక అనేక రూపాల్లో ఆ వ్యక్తి అనేవాడు ఎలా ఉండాలి అనేది మనకి రామాయణంలో స్వామి ఆచరించి చూపించారు. కృతయుగానికి, త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి, కలియుగానికి వచ్చేటప్పటికి 4 పాదాలు నడిచినటువంటి ధర్మం కృతయుగంలో, త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి 3 పాదాల్లోకి వస్తుంది. ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి 2 పాదాల్లోకి వస్తుంది. కలియుగంలోకి వచ్చేటప్పటికి 1 పాదం మీదకి వచ్చేసింది. అందుకని మనం ఈయన ఆ 2వ పాదంలో నుంచి 3వ పాదంలో నుంచి 2వ పాదానికి, ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి నేను చేసినట్టు మీరు ఎలాగూ చేయట్లేదు, కాబట్టి నేను చెప్పినట్టు చేయండి
నేను ఈ విధంగా చేయాలి అని చెప్తాను, మీరు ఆ విధంగా చేయండి అని చెప్పి ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ అవతారంలో ఆయన ఎప్పుడు మనం ఎలా ఉండాలి, ఏం చేస్తూ ఉండాలి అని వెనక నుంచి ఆయన ఈ పాండవులు వెనకాలంటేనేమి, యాదవులు వెనకాలంటేనేమి, ఈ ఈ వాసు వాళ్ళ సామ్రాజ్యాన్ని, ఆ రాజ్యాన్ని వదిలేసి గొల్లపల్లెలో ఉండి గొల్లవాళ్ళుగా ఉంటే ఎలా ఉండాలి, ఇవన్నిటిని కూడా ఆయన చెప్పారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. కలియుగానికి వచ్చేటప్పటికి ఇక కలిపురుషుడు వచ్చినప్పుడు ఇంకా అదేమిటనేది అప్పుడు అందుకని ప్రతి దాంట్లో కూడా ఆచరణ వేదాంతము అనేది మనకి ముఖ్యం అన్నమాట. నువ్వు ఆచరించి చూపిస్తే, నువ్వు దానం చేయండిరా, దానం చేయండిరా అంటే ఎవడు దానం చేయడు. మనం దానం చేస్తే అవతల వాడు కూడా చూసి ఓహో ఏం చేస్తున్నాడు, మనం చేయొచ్చు అని ఒక రోజు కాదు ఒక రోజుకు ఎప్పుడో వస్తుంది. లేదంటే మనం చేస్తున్నారే, నేను చేస్తున్నాను మీరు కూడా చేయండిరా బాబు అంటే ఒక రోజు వస్తుంది. అంతేగాని నేను ఒడ్డు మీద కూర్చుంటాను, మీరు ఈత కొట్టండి, నేను చూస్తూ ఉంటాను అంటే రాదు. అందుకని ఆచరణ అనేది ముఖ్యం. నేను అన్ని జయించేశాను, అరిషడ్ వర్గాలను జయించేశాను. నేను ఈ పంచేంద్రియాలని, మనస్సుని, మన ఇంద్రియ నిగ్రహాన్ని ఇవన్నీ నాకు వచ్చేసినాయి. కాబట్టి నేను యోగి అయిపోయాను, మోక్ష సాధనకి నేను ఆ మార్గంలో ఉన్నాను అని చెప్పి నేను చెబితే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. ఎప్పుడు చెప్పి నమ్ముతారు? నేను అది ఆచరించి చూపించినప్పుడు అప్పుడు వాళ్ళు నమ్ముతారు. ఓ ఈయన చెప్పటమే కాదు చేస్తున్నాడు, కాబట్టి మనం ఈయన నమ్మొచ్చు, మనం కూడా అది ఆచరించవచ్చు అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది అనమాట. అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో స్వామి మనకి ఆచరణ యోగ్యమైనటువంటిది, మనం ఆ వేదాంతాన్ని ఆచరించాల్సిన వేదాంతాన్ని మనకి చెప్తారు. వేదాంతం చెప్పటమే కాదు, దాన్ని ఆచరించాలి అని చెప్పని. మనం చేసేది మనం వంట పెట్టిందా లేదా, మనం చేస్తున్నామా లేదా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మన ఆచరణ ద్వారా. మన అంతా బ్రహ్మమే అని చెప్పేసినంత మాత్రాన కాదు, అంతా బ్రహ్మమే అని నమ్మి నువ్వేం చేస్తున్నావు అనేది, అంతయు దైవమే అని చెప్పేది కాదు. పరోపకారికి ప్రాణం ఇది ఉపయోగం, మనం ఉపకారం చేయమని ఇతరులు అని చెప్పడం కాదు. పరోపకారార్థం ఇదం శరీరం అనుకున్నప్పుడు పరోపకారానికి ఏ విధంగా నువ్వు చేయాలి అనేది నువ్వు చేస్తూ ఉండాలి. అంతేగాని పరోపకారార్థం ఇదం శరీరం కాబట్టి మీరందరూ పని చేయండి నేను చూస్తూ ఉంటానంటే కుదరదు. ఆ విధంగా మనం ఈ పుష్పితం వాచాం అనేది మనం పైకి ఆడంబరాలకు చెప్పటమే కానీ, అలా ఇలా అని చెప్పి ఇలా చేస్తే అలా వస్తుంది, అలా ఇలా అని చెప్పటమే కానీ ఆఖరికి వచ్చేటప్పుడు మనం ఏమీ చేయకుండా ఉంటే అది ఎటువంటి ఉపయోగం ఉండదన్నమాట. అందుకని మనం ఆత్మోన్నత స్థితి, ఆత్మస్థితిలో ఇంకా ఉన్నత స్థితిని మనం చేరుకోవాలి అంటే మనం ఇతరుల సుఖ దుఃఖాలని కూడా, ఎందుకంటే అవతల వాళ్ళలోనూ మనం దైవాన్ని చూస్తున్నాము, మనలోనూ దైవాన్ని చూస్తున్నాము, సకల చరాచర ప్రాణకోటిని మన దేవుళ్ళని చూస్తున్నాము ఆ దైవంలో. అలాగే ఆ దైవంలో మనం కూడా చూసుకుంటున్నాం, మనలో కూడా ఆ సకల చరాచర ప్రాణకోటిని మనం చూసుకుంటున్నాం. కాబట్టి అన్నిట్లోనూ దైవమే ఉంది అని నమ్మకంతో మనం చేసేది అవతల వాళ్ళ కష్ట సుఖాలని, సుఖ ఇబ్బందుల్ని, బాధల్ని అవి కూడా మనతో పాటు సమానంగా చూసి మనం కూడా సమానంగా అనుభవించాలి. పక్కింట్లో పార్టీ అవుతుంది కాబట్టి మనం పార్టీ చేసుకున్నట్టుగానే ఫీల్ అయిపోయి ఆనందించండి, బాగుందండి, చాలా బాగా చేసుకున్నారండి అని. మన ఇంట్లో పార్టీ అయితే కూడా వాళ్ళు అలాగే చేసుకుంటారు. సరే వాళ్ళు పిలిస్తే మనం పిలిస్తే వాళ్ళు వెళ్తాం, దాంట్లో ఆనందిస్తాం, అది వేరే విషయం. బట్ ఏదున్నా కానీ మొత్తం మీద వచ్చేటప్పటికి ఎవరికి మన వాళ్ళలో ఎవరికి ఏది జరిగినా కూడా మనం దాన్ని ఆనందించగలిగి ఉండాలి. అసూయ, ద్వేషము, ఈర్ష్య అవేవి ఉండకూడదు అని చెప్పి. మనలో ఈ శ్రేష్టత్వం అనేది ఉత్తముల్లో ఉత్తముడైనటువంటి శ్రేష్టం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం అంతయు పరబ్రహ్మమే అని చెప్పి వాచా వేదాంతం నుంచి సర్వం కలిద్వం బ్రహ్మ అని చెప్పేటం. సర్వం కలిద్వం బ్రహ్మ అంటే మనం నిన్న దాని గురించి చాలా విపులంగా చర్చించుకున్నాము. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస దాని గురించి, తర్వాత సర్వం అంటే పూర్తిగా మొత్తం, కలి అంటే కలి ఉదం అంటే మొత్తం ఉత్కృష్టమైనది పైకి చేరింది బ్రహ్మం అని చెప్పని. ఈ బ్రహ్మ అనేది అన్నిటికంటే ఉత్కృష్టమైనది పైకి చేరింది కాబట్టి ఆ బ్రహ్మత్వాన్ని మనం పొందాలి అని చెప్పేసి చూసుకున్నాం.
దాంతోపాటు మనం ఈ అందరి ఎడ మన చుట్టూ ఉన్న వాళ్ళతో, మన స్నేహితులతో, మన తెలిసిన వాళ్ళతో, మనుషులతో, సర్వజీవులందు మనం ఎలా ఉండాలి అనేది కూడా సోదర భావంతో ఒకటే ఉంటే సరిపోదు. దానికంటే ఇంకొక ఎత్తు, ఇంకో మెట్టు పైకి వెళ్ళి నువ్వు ప్రేమానురాగాల్ని, ప్రేమని, అభిమానాన్ని ఇవన్నీ కూడా ఎటువంటి మరి సందిగ్ధాలు, సందేహాలు, సంశయాలు లేకుండా నువ్వు దాన్ని చూపించగలగాలి. అది చూపించినప్పుడు కూడా మనం ఈ ఉపనిషత్తుల్లో మనకి చెప్పింది ఏదైతే ఉందో ఆత్మోపమ్య భావం అనేది మనం అందరిలో చెప్పినప్పుడు మనకు కూడా అది వస్తుంది అనమాట. ఉపనిషత్తుల్లో ఉన్న ఘనత ఏంటంటే, ఐదవ మత సిద్ధాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం అందరం ఒకే రూపులము, ఒకే ఆత్మరూపులము, ఆత్మస్వరూపులము. కాబట్టి మనందరం ఒకటే అనేటువంటి ఒక భావాన్ని మనకి మన ఈ యొక్క ఐదవ మతంలో కానీ, ఈ సిద్ధాంతంలో కానీ, లేకపోతే భగవద్గీతలో కానీ మనకి చెప్తారనమాట. అందుకని సర్వత్రా అని చెప్పారు కాబట్టి అందరి మీద మనం ప్రేమని, అనురాగాన్ని చూపించాలి. ఒకళ్ళ మీద, ఇద్దరి మీద కాదు, మానవుల మీదే కాదు, ప్రతి ప్రాణి మీద కూడా మన ప్రేమ అనురాగాలు చూపించాలి. అది ఈ విధంగా మనకి సామాన్యులైన వాళ్ళు మనం ఎలా ఉండాలి, మా సామాన్య యోగుల్లాగా కాకుండా మనం ఉత్కృష్టమైన, ఉన్నతమైన యోగుల్లా ఎలా ఉండాలి అని చెప్పేది మనకి ఈ శ్లోకంలో చెప్పారు. ఇవాళ మనం 33వ శ్లోకానికి వెళ్దాం. వేణి గారు. अर्जुन उवाच योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितं स्थिराम्. మధుసూదన, ఇక్కడ అర్జున ఉవాచ. ఆయన పాటికి ఆయన ఒక గీత అంతా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు శ్రీకృష్ణ భగవాన్. మనలాగా ఇక్కడ మనం ఒక సగం చెప్పి ఏం చేస్తున్నారని నేను లేపినట్టు లేపట్లే ఆయన. ఆయన పాటికి ఆయన యోగ సిద్ధాంతాలు, అన్ని రకాల యోగాలు ఏమున్నాయి, మొదటి అధ్యాయంలో మాత్రం విషాద యోగంలోను, తర్వాత మాత్రం కొంచెం అర్జునుడు మాట్లాడాడు. అప్పుడు ఆయన ఏం మాట్లాడలా. తర్వాత సాంఖ్యయోగం నుంచి మళ్ళీ మూడో యోగం, మనం కర్మయోగానికి వీటికి వచ్చేటప్పుడు సాంఖ్యయోగం నుంచి ఆయన మొదలు పెట్టుకుంటూ వెళ్ళారు మాట్లాడటం. అక్కడి నుంచి మధ్యలో ఏదో ఒకసారి 4వ అధ్యాయంలోనూ ఏమో అర్జునుడికి మళ్ళీ ఒక సందేహం వచ్చింది, అది అడిగారు. అక్కడ మళ్ళీ ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ప్రవాహాన్ని మన రోజు చూసే ప్రవాహాన్ని అర్జునుడు ఒకసారి ఆపాడు. ఈయన ఇట్లాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, మనకేదైనా అర్థం కాకపోతే అంతా చెప్పేసిన తర్వాత మనం అర్థమైతే రాముడికి సీత ఏమైందని అడిగినట్టుగా ఉంటది. అందుకని చెప్పి మనం అట్లా కాకుండా ఎప్పుడు సందేహం వస్తే అప్పుడు అడిగేద్దాము అని చెప్పి అర్జునుడు మీరు చెప్పిందంతా ఇప్పటి వరకు చెప్పిన 3 అధ్యాయాలు దాదాపుగా ఏం చెప్పారు అనేది మేము వింటూనే వచ్చాము. నాకు సందేహాలు ఉంటాయి కాబట్టి మీరు ఆగండి అని చెప్పి స్వామిని ఆపి ఆయన సందేహం అడుగుతున్నాడు. అర్జునుడు వాచ అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు. మీరు కూడా నేను చెప్తున్నా, మీరు అడుగుతారు కదా నన్ను, అలాగే నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటా కదా. అవును సార్, అవును సార్, మీరు మమ్మల్ని అడిగినట్లే. అట్లాగే అర్జునుడు కూడా శ్రీకృష్ణుడు వారిని, బాబు మీ ప్రవాహాన్ని ఆపండి, ఉధృతిని ఆపండి, మాకు కూడా సందేహాలు వస్తాయి, మా సందేహాల మధ్యలో తీరుస్తేయాలండి అని చెప్పండి. లేకపోతే ఇంకా ఈ ఆత్మ, దాని ఉన్నతి గురించి, ఆత్మ మనం ఎట్లా చూడాలి, ఇంకా మరి ఇంకెంత చెప్పేవాళ్ళు తెలియదు. సరే, ఇప్పుడు ప్రశ్న అయితే అర్జునుడు ఏమంటున్నాడంటే, మధుసూదన ఓ కృష్ణ, సామ్యేన అసాధ్య అంటే మనస్సు యొక్క సమత్వముచే, నిశ్చలత్వముచే సిద్ధింపదగిన యహ అయం యోగ, ఈ యోగము త్వయా నీ చేత ప్రోక్త చెప్పబడినదో, ఏతస్య దీని యొక్క స్థిరమైన స్థితి, నిలకడను, చంచలత్వాత్ మనచాంచల్యం వలన, అహం నేను, నపశ్యామి చూడజాలకున్నాను, తెలుసుకోజాలకున్నాను. మీరేమో అన్ని ఇంద్రియాలని మీ నియంత్రణలో పెట్టుకోమంటారు, మనస్సుని నియంత్రణలో పెట్టుకోమంటారు, ఆలోచనలే నియంత్రణలో పెట్టుకోమంటారు, చెప్పింది ఆలోచించింది చెప్పు, చెప్పింది చెయ్యి అంటారు. ఇవన్నీ చెప్తారు. అసలు నాకు ఎక్కడ కూర్చోటానికి కుదిరే ఉండట్లేదే.
ఇవన్నీ నాకు కూర్చోటానికి కుదురు లేకుండా మీరేమో ఆసనం వేసుకోమన్నారు, కిందేమో శుభ్రం చేసుకోమన్నారు, దాని మీద ఏమో 4 కాళ్ళు పీట వేసుకోమన్నారు, దాని మీద మళ్ళీ దర్భాసనంతో ఒక ఆసనం వేసుకోమన్నారు, మళ్ళీ దాని మీద ఏమో జింక చర్మము, పులి చర్మం ఏదో ఒక చర్మాన్ని వేసుకోమన్నారు, తర్వాత మళ్ళీ గుడ్డ కప్పుకున్నారు, దాని మీద ఇన్ని రకాలుగా చెప్పి నువ్వు నిటారుగా కూర్చో, అటు కూర్చో, ఇవన్నీ చెప్తే అసలు మీరు చెప్పిన మనస్సు అనేది నియంత్రణలో ఉండి మనస్సు నా ఆత్మ లోపలికి వెళ్ళి నేను ఎవరో తెలుసుకొని మనసు నా ఆత్మ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి నా ఆత్మని మేల్కొలిపి పైకి తీసుకొచ్చి ప్రకాశింపజేస్తుంది. అన్నీ చెప్పారు, బాగానే ఉంది. అసలు ఆ మనసు అక్కడ ఉండలేదే, అప్పుడు నేనేం చేయాలి అని. అందుకని ఆయన ఏం ప్రశ్నించాడు, ఓ కృష్ణ, మనోనిశ్చలత్వంచే సిద్ధింపదగిన యోగమును మీరు ఉపదేశించరు, దాని యొక్క స్థిరమైన నిలుకడను మనస్సు యొక్క చపలత్వం వలన నేను తెలుసుకొని జాలకున్నాను. మీరు చెప్పిన ఇవన్నీ కూడా నా మనస్సు చపలత్వం, చంచలత్వం, చపలం ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటుంది, అది ఆగదు, వినదు. దానివలన అది ఒక చోట కుదురుగా ఉండట్లేదు. దానివలన నేను ఇవేవి తెలుసుకోలేకపోతున్నాను, నన్ను ఏం చేయమంటారు అని ఓ ప్రశ్న వేశారు, మనం వేసుకున్నట్టే. ఇందులో మనం నిన్న మనం అనుకున్నాం, జిహ్వచాపల్యం గురించి మనం మాట్లాడదాం అని చెప్పి. జిహ్వచాపల్యం అనేది 2 రకాలుగా ఉంది. జిహ్వచాపల్యం అంటే తెలుసు కదా, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కదా సార్? నాలిక యొక్క చపలత్వం, అది ఏది అన్ని ఓకే. కోరుకుంటుంటది. ఓకే. జిహ్వం అంటే ఫుడ్ మీదనే కాదు, అది మనం అందరికీ జిహ్వచాపల్యం అంటే ఆహారం మీద ఆశ, అది ఇంకా అడుగుతుంది నాలిక. వెంటనే ఏదైనా కనపడంగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. మనకి ఇష్టమైందో లేకపోతే కొత్తదో ఏదైనా కనపడంగా చూడంగానే మనకి నోట్లో నీళ్లు ఊరుతాయి కదా. అవును సార్. కదా, అట్లా అన్నమాట. అది నాలుక అనేది ఆహారానికి, అది మొత్తం అన్నిట్లోకి, మన ఒంట్లో ఉన్న పంచేంద్రియాలు అన్నిట్లో కూడా ముఖ్య జ్ఞానేంద్రియాల్లో అత్యంత శక్తిమైనది ఏది అంటే నాలుక. ఈ నాలుకతో మీరు ప్రపంచాన్ని జయించవచ్చు, లేకపోతే ప్రపంచాన్ని ఓడిపోవచ్చు. ఈ రెండూ చేయొచ్చు. నువ్వు ప్రేమగా, అభిమానంగా, ఆత్మీయంగా నువ్వు ఎంతమందితో నువ్వు మాట్లాడతావో సార్ సామెత ఉంది వాళ్ళందరూ కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ఊరు అని. మంచిది అవుద్ది అని చెప్పని, అట్లాగే ఇక్కడ కూడా నోరు అంటే నాలుక అనమాట. ఈ నాలుక మంచిదైతే నీకు ఊరంతా మంచిది అవుద్ది. పై జ్ఞానేంద్రియాలు అత్యంత శక్తివంతమైంది నాలుక. దీనికి 2 ఉన్నాయి ధర్మాలు, అది 2 పనులు చేస్తాయి. ఒకటి ఆస్వాదించటం, మీరు చెప్పినట్టు ఆహారం మీద కోరిక, దాన్ని ఆనందించటం. ఆ టేస్ట్ బర్డ్స్ ఉంటాయి కదా నాలుక మీద, రుచి గ్రంథులు అంటాం కదా, అవన్నీ అవును. నాలుక మీద పడంగానే అది అవును. రుచి చూస్తూ ఉంటుంది, దాన్ని ఆనందిస్తూ ఉంటుంది. రెండోది నాలుక ఏం అదుపు చేస్తుంది, లేకుండా మాట్లాడటం. మాట్లాడడానికి. ఈ 2 ముఖ్యమైన పనులు చేస్తుంది. మనం ఒక విషయం ఏదైనా చూడకూడదు అంటే తల ఇటు తిప్పన్నా చూసుకుంటామే కానీ ఇది మాత్రం ఆగదు. దాని పాటికి అది కంట్రోల్లో ఉండదు అసలు. దాని మీదనే మనం ఎప్పుడైతే మన కంట్రోల్లో, నియంత్రణలో ఉండదో దాన్ని మనం జిహ్వచాపల్యం అంటాం. అందుకని ఇది మిగిలిన మన ఈ జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు ఇవన్నిటికీ ఇది ఒక ఇది అన్నిటినీ ఎట్టుకోవాలో తిరుగుతూ ఉంటది. ఇప్పుడు మనం చెప్తా ఉంటాం, ఏం చెప్తాం, కుటుంబానికి పెద్ద ఎవరు, తండ్రి, పెద్దతను. అంతే కదా, అంతే భర్త కదా. అనుకుందాం, ఉమ్. భర్త అనుకుందాం. ఈ భర్తను అటు ఇటు తిప్పేది ఎవరు, తలని తిప్పేది ఎవరు, మెడ. మెడ. ఈ మెడ ఎవరు, మెడ ఎవరు మీరు చెప్పండి. తల భర్త అయిపోతే తర్వాత వచ్చేది ఎవరు ఇంట్లో, మెడ భార్య అయి ఉంటది. భార్య అయి ఉంటుంది. కాబట్టి మెడ తలని ఎటు కావాలంటే అటు తిప్పుతుంది. ఉమ్. అట్లాగే ఈ నాలుక కూడా ఉమ్. ఇది ఎటు కావాలంటే అటు మనని చెప్పుద్ది అనమాట. అందుకని అది ఎట్లా అంటే జీవాగ్రే వర్తతే లక్ష్మి, జీవాగ్రే మరణం ధ్రువం.
ఈ నాలుక వల్ల కావాలంటే సంపద వస్తుంది, లేకపోతే నాశనం వస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా జరగవచ్చు. అది నువ్వు నాలుకని ఏ విధంగా వాడుకుంటావు అనేది నీ ఇష్టం. అందుకని మనం ఈ జిహ్వ చాపల్యం అనేది రెండు వైపులా రెండు విధాలుగా మనకు చెప్తుంది. ఒకటి ఈ క్షణికమైన రుచి అనేది ఒకటి వ్యామోహం మీద. రెండోది ఆరోగ్యం. మనం ఏం చేస్తాము, ఈ క్షణిక మసాలా రుచి బాగుంది, అక్కడ బిర్యానీ బాగుంటుంది అంటే మసాలా బాగుంటుంది, అక్కడి నుంచి తెప్పించుకుందాం అని మనం ఎక్కడో 10 కిలోమీటర్ల అవతల నుంచి ఆ హోటల్ నుంచి తెప్పించుకుంటాం. లేదంటే పొద్దున్నే చార్మినార్ దగ్గర దోశలు వేస్తాడు, రాత్రి 2ంటికి బాగుంటాయి అని చెప్పి రాత్రి 2ంటికి దోశలు తింటారు మాకు ఇక్కడ. కొన్ని సెంటర్లు ఉంటాయి ప్రత్యేకతగా. వాడు ఏం పిండి కలిపాడు, దాంట్లో ఎంత శుభ్రత ఉంది, శుచి ఉంది అనేది ఎవడో చూడడు. ఎందుకు రుచి వస్తుంది అంటే మనం కలపకూడని అన్ని కలిపితే రుచి వస్తుంది. వాడు ఏవేవో కలుపుతాడు, అవన్నీ వేసేస్తే మనకు రుచిగా ఉందని ఆహా ఊహంలో అట్లేసుకుని వెళ్ళి తింటాము. ఇంట్లో వండుకున్న ఆరోగ్యకరమైన భోజనాన్ని పక్కన పెడతాం. ఏం బాగుంది, ఇది ఉప్పు తక్కువ, కారం తక్కువ, లేకపోతే ఇంకోట వాడి దగ్గర అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా మంది ఇళ్లలో ఈ ఆహారాన్ని పక్కకు తోసేసి వండిన దాన్ని అప్పుడు తెప్పించుకుని తినే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఒకటి. రెండోది మా ఈ వాక్చాపల్యం. మనం ఎక్కడెక్కడ ఏదేదో తిని ఒంటికి రోగాలు తెచ్చుకున్నా సుఖపడతాం, కానీ అదే అంటాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు ఇస్తే మనం వెంటనే అడుగుతాం, డాక్టర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారు అని అడుగుతాం కదా. మరి అదే వేయించిన మాడిపోయిన నూనెలో వేసిన పచ్చిమిరకాయ బజ్జీ తిని మనం అడగం, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా పచ్చిమిరకాయ బజ్జీ తింటే ఇట్లా మాడిపోయిన నూనెలో అని. వాడు చెప్పడు కదా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి అని. చెప్తాడు వాడు వండేవాడు, అమ్మేవాడు చెప్పడు కదా. దాంట్లో పైగా నిన్న మనం చూసినట్టు దుర్గంధం మీద ఉండే గాలి అదే, పరిమళం మీద ఉండే గాలి అదే, మంచి వాసన మీద అని. కాబట్టి వాడు హాయిగా బజ్జి కోసేసి దాంట్లో మసాలా అంతా పెట్టేసి ఉల్లిపాయలు పెట్టి పైన నిమ్మకాయ పిండి మిరియాల పొడి చల్లేసి అన్ని చల్లి అద్దాలు గదిలో పెట్టేస్తే వాడు ఎప్పుడు వండాడో ఏం వండాడో దాని మీద ఏం వాళ్ళని ఏం బాగా తీసుకుని ఆహా ఎంత బాగుంది, ఆరోగ్యం పోయింది. దాని గురించి ఆలోచించి ఆ విధంగా అనమాట. రెండోది వాక్చాపల్యం. ఇందులో రెండు తప్పులు చేస్తాం. ఒకటి అవసరం ఉన్న చోట మాట్లాడడం, రెండోది అవసరం లేని చోట మాట్లాడతాం. రెండు తప్పులు చేస్తాం మనం ఎప్పుడు కూడా. అది ఒకటి. దీని వలన అందుకనే ఈ రెండు వైపులా మాట్లాడటం, అవతల వాళ్ళని దూషించటం, అబద్ధం చెప్పటం. నాలికి నరం లేదు, నల్లికి ఎముక లేదని చెప్తారు తెలుసు కదా. నరం లేని నాలుక ఎటైనా మాట్లాడుతుంది అని అంటారు కదా సార్. అదే నాలికి నరం లేదు, నల్లికి బొక్క లేదు అంటారు. అంటే ఇక్కడ బొక్కలు అంటే ఎముకలు అనమాట, నల్లికి ఎముక ఉండదు. నల్లుల జాతి కూడా అదే అంతరించిపోయినట్టుంది పూర్తిగా ఈ మధ్యకాలంలో. లేదు సార్, రీసెంట్ గా మా వదిన వాళ్ళ ఉన్నాయా? ఇంట్లో ఉన్నాయి వైజాగ్ లో. ఉన్నాయా? కొంచెం ఏదైనా ఇదివరకు నవారు మంచాలు ఆ. ఉన్నప్పుడు నల్లులన్నీ మూలకుంటే సార్ ఆ సినిమా ప్లేస్ హాల్లో చూడాలి సార్. సినిమా అవును. హాల్స్ లో నల్లులు ఉట్టిపోయాయి, దోమలు అవును. నల్లులు. కొంచెం ఇప్పుడు మందులు కొట్టి ఏదో మొత్తం మీద దాన్ని ఏదో కంట్రోల్ చేశారు అట్లా. సరే, నల్లికి ఎముకలు ఉండవు, నాలుగుకి నరం ఉండవు, అది ఎటు కావాలంటే అటు తిరుగుతుంది. అందుకని దాన్ని మనం ఎట్లా వాడుకుంటాం. జనరల్ గా ఏం చేస్తాం మనం, దాన్ని అవసరం లేని చోట మాట్లాడటం, అవసరం లేని మాటలు మాట్లాడటం, వేరే అవతల వాళ్ళని తిట్టడం, లేకపోతే వాళ్ళ మీద విమర్శలు చేయటం, అట్లా ఇట్లా అని చెప్పని, ఇవన్నీ కూడా మన మనసుని కలుషితం చేస్తాయి. మనం అనుకుంటాం ఆ సందర్భానికి వాడు చేసిన తప్పు నేను చెప్పాను కాబట్టి సరిపోయింది అని చెప్పి. కానీ నీ మనసులో వాడు చేసిన తప్పు కాబట్టి పోయింది సరిపోయింది, ఇంకోసారి ఎప్పుడు కనపడినా వాడి మీద నీ ఆ భావం అదే ఉంటుంది. ఆ మనసు మనకి ఆల్రెడీ అట్లా ఫామ్ అయిపోయింది, అక్కడ మనకి ఆ కలుషితం అయిపోయింది. మనం కల్మషం అనేది వచ్చేసింది మన ఫలానా వ్యక్తి మీద. ఆ విధంగా మనం మాటల్లో కూడా మనం ఇట్లా వస్తాయన్నమాట. అందుకని అట్లా కాకుండా మనకి గీతలో కూడా చెప్పింది ఏంటంటే అనుద్వేగకరం వాక్యం.
ఎవరిని నువ్వు బాధించకుండా నిజంని, మృదువైన మాటలు, ఈ రెండే తపస్సు. ఈ మూడు. మన తపస్సు అంటే నోరు మూసుకొని ముక్కు మూసుకొని కూర్చోటమే కాదు. నువ్వు ఎవరిని బాధించకుండా నిజం మాట్లాడుతూ మృదువుగా ఉండాలి నీ మాట. సార్ నిజం మాట్లాడటం అంటే ఎదురాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు సార్, అది కొట్టేయాలి కొంచెం. నిజం చెప్పండి, అవతల వాడు బాధపడకుండా ఉండేటి చెప్పండి. ఓకే. దానికోసమే మనకు ఒక సామెత, ఉమ్. ఒక చిన్న స్టోరీ ఉంది. ఇప్పుడు ఒక వేటగాడు ఒక లేడీని తరుముకుంటూ వస్తాడు. అదే ఒక ముని ఆశ్రమంలోకి వస్తుంది, దాక్కుంటుంది. వేటగాడు వచ్చి మునిని అడుగుతాడు, ఏమండి ఇట్లా తరుముకుంటూ వచ్చాను, అది ఎక్కడో మిస్ అయింది, కనపడలేదు, మీరేమన్నా చూసారా అని. చూశాను అని నిజం చెబితే దాన్ని చంపేస్తాడు. చూడలేదు చూడలేదని చేస్తే అని అబద్ధం చెప్పినట్టు అవుద్ది. అబద్ధం చెప్పినట్టు అవుద్ది. ఇప్పుడు ఏం చేయాలి ఆయన? తెలివిగా ముని కాబట్టి, తెలివి జ్ఞానులు కాబట్టి వాళ్ళంతా ఆయన ఏం చేశాడు, చూసిన దానికి చెప్పే శక్తి లేదు, చెప్పేదానికి చూసే శక్తి లేదు అని చెప్పాడు. నా కళ్ళు చూసినాయి కానీ దానికి చెప్పే శక్తి లేదు, నా నోరుకు చెప్పే శక్తి ఉంది కానీ నా నోరు చూడలేదు కాబట్టి నాకు తెలియదు. మంచి సమాధానం సార్, చాలా బాగుంది ఇది. అది కాకపోతే ఇంకొకటి ఏంటంటే, అవతల వాళ్ళని ఇబ్బంది కట్టకుండా, అంటే అవతల వాళ్ళ ప్రాణ నష్టం రానప్పుడు నువ్వు అబద్ధం చెప్పినా పర్వాలేదు అనేది ఒక సత్యం, ఒక ఇది ఉంది. అనృతము అంటే అసత్యం చెప్పినా నువ్వు పర్వాలేదు, అవతల ప్రాణిని రక్షించడానికి ఇటు రాలేదని చెప్పినా కూడా తప్పులేదు అనేది మనకి ఒక విషయం ఉంది అనమాట. అందుకని ఇక్కడ మనం నిజం సత్యం చెప్పాలా అంటే, సత్యాన్ని చెప్పేటప్పుడు మనం మృదువుగా చెప్తాం, సున్నితంగా చెప్పాలి, కొట్టినట్టు సున్నితంగా కాకుండా, గోడ మీద చెప్తాం. పిడగొట్టినట్టుగా కాకుండా, వెన్న రాసినట్టు చెప్పాలి. అది. అప్పుడు వాడు అవతల వాడు కూడా సార్ మెత్తని మనం కత్తితోటి పేకోసినట్టు సార్, చంపినట్టు ఉండాలి, తెగాలి. అట్లా మనం మెత్తగా చెప్పినప్పుడు అది తీయగా, తక్కువగా మాట్లాడటం మనకి అవసరం అనమాట. దానివల్ల ఏమవుద్ది, మనం సూది లాంటి వాళ్ళం అవుతాం, కత్తెర లాంటి వాళ్ళం కాకుండా. సూది ఏం చేస్తుంది, కుడుతుంది, కలుపుతుంది, కుట్టుతుంది. కత్తిర ఏం చేస్తుంది, కలుపుతుంది, కట్ చేస్తుంది, విడదీస్తుంది. ఉన్నదాన్ని కట్ చేసేస్తుంది, ఒక ఏకంగా ఉన్నదాన్ని 2 ముక్కలు చేస్తుంది. అదే 2 ముక్కల్ని సూది కుడుతుంది అనమాట. మనం ఆ విధంగా ఎంతసేపు బంధాలని కలుపుకుంటూ వెళ్ళే భాషలో ఉండాలి కానీ విడగొట్టేట్టుగా ఉండకూడదు అని చెప్పి ఒకటి. ఈ విధంగా అన్నమాట. అది మనసు అస్థిమితంగా ఉంది కానీ, ఒక ఆయన గురించి ఇక్కడ దాంట్లో చెప్తారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఏంటంటే, ఒక ఆయన వచ్చి, ఒక పెద్ద ఆయన ఊర్లో నుంచి ఒక సాధువు దగ్గరికి వచ్చి, స్వామి నాకు స్థిమితం ఉండలేదు, ప్రశాంతంగా ఉండలేదు, కాబట్టి మీరు ఏదైనా నాకు మార్గం చెప్పండి అంటే, ఆయన సరే ఉండు కూర్చో అని చెప్పేసి ఆయనకి అన్ని రకాలు భోజనం పెడతాడు. రుచికరమైన సర్వశోపేతరమైన భోజనం, 6 రకాల వంటలు అన్నీ వేసేసి పెడతాడు. బాగా తినేస్తాడు. అట్లాగే 2 రోజులు పెడతాడు. 2 రోజులు 3 రోజుల తర్వాత మెల్లగా ఈ ఆహారం ఒక క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. క్వాలిటీ అంటే ఐటమ్స్ తగ్గిపోతూ ఉంటాయి. 2-3 రోజులకు వచ్చేటప్పుడు ఉత్తి భోజనం, పప్పు, చారు, ఇంకేం ఉండదు. తర్వాత రోజుకి పప్పు ఒకటే. ఈ విధంగా రగ్గించుకుంటూ వస్తాడు. అంటూ ఒక కండిషన్, రోజు నువ్వు 1 గంట మాత్రమే మాట్లాడాలి, అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. గంట కంటే ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పి కండిషన్ పెడతాడు. ఆయన దానికి ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నాక ఏమవుద్ది, 1 గంట సేపే మాట్లాడాలి అంటే నువ్వు నిద్ర టైం తీసేస్తే మిగిలిన ఎన్ని గంటలు ఉన్నాయి మాట్లాడటానికి? నీకు 12 గంటలు. 24లో 8 తీసేస్తే 16, 16లో 1 గంట తీసేస్తే 15 గంటలు నీకు ఖాళీగా ఉన్నాయి. నువ్వు ఖాళీ కూర్చోవాలి నోరు మూసుకొని. ఈ మౌనంగా కూర్చోవటం వలన నీకు ఆ మనిషికి మనస్సు ఆలోచనని చూసుకునేటువంటి అవకాశం వచ్చింది. మన ఆలోచనలు మౌనంగా కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో ఒకటి చేయాలి కదా, మన ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు ఎక్కడో పరిగెడుతుంటాయి. నువ్వేం ఆలోచిస్తున్నావు అనేది ఇప్పుడు నీకు తెలుసుకునేటువంటి ఒక అవకాశం వచ్చింది. అందుకని చెప్పి ఆ విధంగా ఆ మనిషి
ఆ తనని తాను ఆలోచనలో నుంచి బయటికి తెచ్చుకుని లోపలికి చూసుకొని ఆత్మదర్శనం చేసుకుని మోక్ష సాధనకు వచ్చే విధంగా చేసుకున్నాడు అనమాట. ఆ శక్తి ఇంతకు ముందు అనేకమైనటువంటి ఆలోచనలు, మాటల్లో, వీటిల్లో వాటిలో వృధా అయిన శక్తి అంతా ఇప్పుడు ఆయనకి సొంతంగా ఉపయోగపడింది, దీంట్ కింద ఉపయోగపడింది అనమాట. అందుకని అట్లాగే దత్తాత్రేయ స్వామిలో కూడా మనకి ఆయన 24 రకాలైన 24 గురువులు ఉంటారు ఆయన. అందులో ఒక గురువు చేప. చేప నుంచి ఏం నేర్చుకున్నారంట ఆయన, ఈ జిహ్వ చాపల్యం అనేది ఉండకూడదు అని. దానికి చేపకి రకరకాలైనటువంటి అన్ని ఆ సముద్రంలో దొరుకుతాయి. అయినా కూడా ఏం చేస్తుంది, మనం కుక్కెం వేసినప్పుడు ఇదేసినప్పుడు ఎర్ర గాలం ఎర్ర వేసినప్పుడు ఉమ్, ఉమ్, ఆ ఎర కోసం వెళ్తుంది. ఉమ్. వెళ్ళి దానికి ఇరుక్కుంటుంది. ఇరుక్కుంటే చచ్చిపోతుంది. బయటకు వచ్చేస్తారు, అది పడేస్తారు, చంపేస్తారు, అయిపోయింది. అందుకని చేప నుంచి జిహ్వ చాపల్యం అనేది ఉండకూడదు అని చెప్పి నేర్చుకున్నారంట. దేనికి క్షణికమైన వాటి గురించి మనం దేనికి పరిగెత్తకూడదు అని చెప్పని ఊరుకుంటూ అనైచ్చ జయేదక్షై నా జయేత్ రసనం జితం అని చెప్పి ఆ శ్లోకం. అంటే మిగతా ఇంద్రియాలన్నిటి మీద గెలిచినా కూడా నువ్వు నాలికను గనక గెలవలేకపోతే ఉపయోగం లేదు. కాబట్టి నాలికని జయిస్తే నువ్వు ఇంద్రియాలన్నిటినీ జయించినట్లే అని చెప్పేసి, అందుకని నాలుకని శరీర పోషణకి మాత్రం, తర్వాత తూకం వేసి మాట్లాడు. మనం మాట్లాడేటప్పుడు ఒక్కొక్క మాట తూకం వేసి మాట్లాడు. అందుకని అప్పుడు ఇంకా వాళ్ళకి తిరిగేలేదు సార్. ఇంకా ఏముండదు. మాట అది పొదుగు, మాట మీద మనకి నియంత్రణ ఉంటే ఇంకా అసలు వాళ్ళకి తిరుగులేదు. అందుకని మనం ఈయన నాకు మనశ్చాంచల్యం ఉంది, నా నోరు ఆగట్లేదు, నా మనసు ఆగట్లేదు, అది ఇటు పరిగెడుతోంది, నన్ను ఏం చేయమంటావు అని అడిగి. కానీ నిన్న జ్యోతి ఆ పాట పాడిన తర్వాత నేను అందుకే అంత జేహో చేపల గురించి రేపు మాట్లాడుకుంటాం. అర్జునుడు అందుకే నాకు వల్ల కావట్లేదు, నాకు నిశ్చలత అనేది మనసుకు రావట్లేదు, నన్ను ఏం చేయమంటావు అంటే, వీటన్నిటికీ ముందు నువ్వు ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని జయిస్తే నిశ్చలత అనేది వస్తుంది. న్యాలిక కంట్రోల్లో ఉంటే మీరు అన్నట్టు మొత్తం అంతా మన నియంత్రణలోకి ఉంటుంది అనేది ఒకటి. రెండోది, ఈ మనం అత్యంత భయపడేది ఏంటంటే మరణం కదా. మేము మన అసలు ఆలోచన చేయలేదు సార్, భయపడడానికి ఇంకా ఆలోచన చేయలేదు. చేయక్కర్లేదు, ఆటోమేటిక్ వస్తుంది అది. అయ్యో పోతామేమో, అయ్యో పోతామేమో, ఆటోమేటిక్ వస్తుందంటారా? అయ్యో పోతామేమో ఎప్పుడు పోతామో ఏంటో అని చెప్పి లోపల ఉంటూనే ఉంటుంది అది. అది జీవితము మరణం ఈ రెండూ కూడా ప్రతి జీవికి, ప్రాణం ఉన్న జీవికి కానీ దేనికైనా ఇది తప్పదు. జీవించినప్పుడు సంతోషిస్తాము, మరణించినప్పుడు మనం విచారిస్తాం. కొన్ని తెగలు ఉన్నాయి, వాళ్ళల్లో పుట్టినప్పుడు ఏడుస్తారు, పోయేటప్పుడు నవ్వుతారు. ఎందుకంటే పుట్టినప్పుడు ఏడ్చేది, అయ్యో ఇంకో జీవి వచ్చిందిరా నాయన మనతో పాటు ఈ కష్టాలు పడటానికి అని చెప్పని. పోయినప్పుడు ఎందుకు నవ్వుతారంటే, పోయేటప్పుడేమో అమ్మో ఈ కష్టాల నుండి విముక్తి అయ్యారని. విముక్తి వెళ్తున్నాడు అని చెప్పి ఆనందిస్తారు. అట్లా కొన్ని తెగలు ఉన్నాయి అట్లా కూడా. అందుకని ఇక్కడ మనకి ఈ జీవన్మరణాలు అనేది మనకి ముఖ్యం. ఈ జీవితానికి, ఈ శరీరానికి ఇవన్నీ సరిపోతాయి అన్నమాట. అందుకని దాంట్లో జీవితం అనేది ఒక నిరంతరమైన ప్రవాహం అయితే గనక, ఈ మృత్యువు అనేది ఆ ప్రవాహంలో పరవశంతో కలిసేటువంటిది ఈ అనంత సాగరంలో. జీవితంలో అది ఒక భాగం, లాస్ట్ లోకి వచ్చేటప్పటికి అది కలుస్తుంది అని. ఈ వీటన్నిటి వెనకాల మనకున్నది ఏంటంటే, ఈ సత్యం అనేది ఏది, మనిషి అంటే నశించే దేహమే, ఇది పర్మనెంట్ శాశ్వతం కాదు అనేది ఒకటి తెలుసుకున్నప్పుడు, ఈ నశింపు అనేది ఏదైతే ఉందంటే అది మన ఆత్మ. దాన్ని మనం చైతన్యం అని కూడా అనుకున్నాం, నిన్న శ్లోకంలో చెప్పాం చైతన్యం అని చెప్పేసి. ఈ చైతన్యం అనేది శాశ్వతం, ఈ శరీరం అనేది అశాశ్వతం.
దానిలో నుంచి నువ్వు పొందే చైతన్యం, దర్శనం, ఆత్మ ఐక్యము, ఇవన్నీ బ్రహ్మంలో ఐక్యం ఒకటి, ఇవన్నీ ఏదైతే ఉందో అది చైతన్యం అనేది. ఈ చైతన్యం అనేది శాశ్వతం. ఈ రెండు విషయాల్ని మనం తెలుసుకోవాలన్నమాట. మోక్ష సాధనలో మనకి ఏంటంటే, మనకి ఫస్ట్ మనకు అడ్డం వచ్చేది కామక్రోధాలే కాకుండా, భయం అనేదే కాకుండా, అహంకారం, ఇవన్నీ మనకు అడ్డం వస్తాయి. వీటన్నిటిని వదిలేయాలి. వదిలేసినప్పుడు ఎట్లా వదిలేయాలి అంటే, మన పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు ఎట్లా పెట్టుకుంటామో అట్లా వదిలేయాలి. కాబట్టి ఏం చేస్తామంటే, మనం పాత బట్టలు పాత అయిపోతాయి, బీరువాలు అట్లాగే ఉంటాయి, కొత్తవి వచ్చి దాని మీద చేరుతాయి. ఏంటంటే ఎప్పుడోకప్పుడు మళ్ళీ కట్టుకోపోతామా, ఏదైనా అవసరం రాకపోద్దా, ఉంటే ఉంటదిలే, ఇప్పుడు పడైపోతే ఏం నష్టం వచ్చింది అని చెప్పి. మనకి ఒక శాస్త్రం ప్రకారం, సిద్ధాంతం ప్రకారం కొత్తవి వచ్చినప్పుడు పాత వెళ్ళిపోవాలి. నీకు ఒక 25 చీరలో 50 చీరలో పెట్టుకున్నాము, పెళ్ళప్పుడు చీరలు, పెళ్లికి ముందున్న లంగా ఓణీలతో సహా ఇంకా బీరువాలో ఉంటాయి. అవి తీయం. జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు, గుర్తులు. అది తీసి ఎప్పుడో ఒక 40 ఏళ్లకు 30 ఏళ్లకు ఎప్పుడో తీసి, ఆహా ఇది అప్పుడు పలానా టైంలో నేను అప్పుడు కొనుక్కున్నాను అని చెప్పి చెప్పుకోవటానికి. దీంట్లో అర్థం ఏంటంటే, మన పాత బట్టలు అంటే ఈ మన మనసులో కూడా అప్పటి ఆలోచనలు, అప్పటి భావాలు, ఇవన్నీ కూడా మన మనసులో ఉండిపోయినాయి. అవన్నీ నువ్వు ఖాళీ చేస్తే నీకు కొత్త ఆలోచనలు, కొత్త నీరు, కొత్త భావాలు, కొత్త ఆలోచనలు, విషయాలు ఇవన్నీ వస్తాయి. అందుకని మనం ఈ మనకి ఏ పుస్తకం మనం ఇప్పటివరకు చదివిన వాటన్నిటిలో కూడా మనకి చెప్పింది ఏంటంటే, నువ్వు కండిషన్డ్ మైండ్, నీ బ్రెయిన్ అనేది కండిషన్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నీకు, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, నువ్వు ఇవన్నీ చెప్పి మన మైండ్ని ఒక స్ట్రక్చర్ చేసేసారు. నువ్వు దాంట్లో నుంచి, ఆ చట్రంలో నుంచి నువ్వు బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడు మనం ఎట్లయితే మనం బావిలో కప్ప బయటకు వస్తే మొత్తం అంతా ఎలా చూస్తుందో ప్రపంచం ఎంత ఉందని తెలుస్తుందో, మనకు కూడా ఈ ప్రపంచం ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది. అందుకని మనకి ఎప్పుడు చెప్పినా కూడా, నువ్వు ఈ బంధాల్లో నుంచి, వీటిలో నుంచి బయటకు రా. అంటే పాత దుస్తులు తీసేసి కొత్త దుస్తులు పెట్టిన వచ్చినప్పుడల్లా, అంటే కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు రావటానికి నువ్వు పాత ఆలోచనలు ఖాళీ చేస్తే మనకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ మురుగు నీరు అనేది, ఇప్పుడు ఒక చోట నీరు నిలబడితే ఏమవుద్ది, పాకుడు పడుతుంది, పైన దోమలు వస్తాయి, ఊగుడు తయారవుద్ది, దోమలు వస్తాయి. దోమలు అవుతాయి, రోగాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. మీరు చూడండి, విజయవాడలో 1 టౌన్లో ఓపెన్ డ్రైనేజ్ ఉంటుంది. ఇప్పుడు క్లోజ్ డ్రైనేజ్, కానీ ఇదివరకు రోజుల్లో ఓపెన్ డ్రైనేజ్ ఉండేది. గవర్నర్పేట ఇటు బెంచ్ కంపెనీ అటు వెళ్తే క్లోజ్ డ్రైనేజ్ ఉండేది. ఇటు 1 టౌన్లో మాత్రమే ఓపెన్ డ్రైనేజ్ ఉండేది, కానీ అక్కడ దోమలు ఉండేవి కాదు. ఈ సిటీలో మిగిలిన పార్ట్ అంతా దోమలు ఉండేవి. ఎందుకంటే అక్కడ ఓపెన్ డ్రైనేజ్ ఉండటం వల్ల ఏమయ్యేది, నీళ్ళన్నీ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంటాయి. నిలబడేది తెలిసేది, ఎవడో ఒకడు కర్ర పెట్టి దాన్ని తోసేసావు. ఈ క్లోజ్డ్ డ్రైనేజ్లో మనకి ఏం కనపడుతుంది తెలియదు. వాడు ఎప్పుడో వచ్చి ఆ మ్యాన్ హోల్ తీసి ఈ చెవి నుంచి ఆ జరకు పైప్ వేసి దాన్ని శుభ్రం చేస్తే తప్ప, ఇంత చెత్త తీసి మళ్ళీ రోడ్డు మీద పోస్తారు. అదే ఎప్పుడు కూడా మనం పారే నీరు. అందుకని మనకి ఆ సామెత ఉంది కదా, ఏంటది, అప్పిచ్చువాడు వైద్యుడు, ఎడతెగక పారు నేరు. ఇది వినలేదు ఒక సార్, గుర్తుంటే చెప్పండి. అయ్యో ప్యాటర్న్. సార్ లేదు సార్. ఒక ఊరికి ఏ లక్షణాలు ఉండాలి అంటే, ఎప్పుడు ఊరి పక్కన ఎప్పుడు పారే ఏరు ఉండాలి, ఒక వైద్యుడు ఉండాలి, అప్పిచ్చేవాడు ఉండాలి, ఒక చాకలి ఉండాలి, ఒక మంగలి ఉండాలి, ఇవన్నీ కుమ్మరి ఉంటేనే అది ఉండాలి, ఊరు. వడ్రంగి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అది ఊరు. ఓకే. అవి లేకపోతే అది ఊరు కాదు.
ఇవన్నీ లక్షణాలు అన్నమాట. అట్లా ఈ మనం మళ్ళీ వెనకొద్దాం. ఈ మనిషిలో మనము అనేది ఇవన్నీ మనం ఉండాలి అంటే, ఇవన్నీ సాధించాలి, ఈ చాంచల్యం అన్ని పోవాలి అంటే మనం ఈ చైతన్యం అనేది ముఖ్యము, మిగిలేది అదొక్కటే శాశ్వతమైంది. కాబట్టి మనం ఆ చైతన్యాన్ని మనం గుర్తించాలి అని ఇక్కడ అర్జునుడు వారు ఈ ప్రపంచంలో ఇంతమంది తరఫు నుంచి, స్వామి నాకు మనస్సు చంచలంగా ఉంది, చాపల్యంతో ఉంది, కోరికలు ఉన్నాయి, ఇవన్నీ అడుగుతోంది, ఏం చేయమంటావు, నన్ను నిలకడలేదు, నిశ్చలత లేదు, మనస్సు శుద్ధి అవ్వట్లేదు, నిర్మలం అవ్వట్లేదు అని చెప్పి ఆయన్నే అడుగుతున్నారు కృష్ణుల గారిని. అంటే ఆయనకి తెలియక అడుగుతున్నారా, ఆయనకి అలా కావట్లుగా అడుగుతున్నారా అనేది పక్కన పెడితే, ఆయన పోనీ ఆయనకి తెలిసినా కూడా మనకి తెలియటం కోసం, స్వామి మనకి ఏం చెప్తారు అనేది మనకి తెలియటం కోసం ఆయన అర్జునులు వారు మన అందరి తరపున ఆయన ఒక లాయర్ లాగా, మనం ఎట్లయితే కక్షిదారు మీద ఒక లాయర్ని పెట్టుకుని మాట్లాడుతారో మన అందరి తరపున ఆయన శ్రీకృష్ణుల వారిని ఈ ప్రశ్న వేశారన్నమాట. నేను మంచి ఇంకోటి అడిగేటప్పుడు శిష్యుడు గురువు సంబంధం, గురు శిష్య సంబంధంలో ఈ శిష్యుడు అనేవాడికి ఏ సందేహం వచ్చినా సరే గురువుని అప్పుడు అడిగేయాలి. అడగకపోతే అది మరుగున పడిపోతుంది. పుస్తకం అంతా అయిపోయిన తర్వాత, పాఠం అంతా చదివిన తర్వాత అప్పుడు అడిగితే మళ్ళీ మొదటికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రోగం దాయకూడదు, లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కేసు గురించి మొత్తం వివరాలన్నీ చెప్పాలి. చెప్తే వాళ్ళు ఏం చేయాలో చెప్తారు. అట్లాగే గురువు కూడా మనకు వచ్చిన సందేహాల్ని మనం అప్పటికప్పుడు బయట పెట్టకపోతే, రోగం ఎట్లా మురిగిపోతే పెద్దదవుద్దో ఈ సందేహం కూడా మురిగి పెద్దదవుతుంది. అందుకనే పరిప్రాణేన ప్రశ్నైన సేవయం ఉపదేశ జ్ఞానం జ్ఞానేన సత్వదర్శన అని చెప్పాను. మనకి 4వ దాంట్లో అనుకుంటూ వచ్చింది. నువ్వు ప్రశ్న అడిగేటప్పుడు ఎలా అడగాలి అనేదాన్ని ఎలా చెప్పారో అట్లాగే నీవు ఇప్పుడు ఇక్కడ కూడా నువ్వు ఎప్పుడు అడిగిన సందేహం వచ్చినప్పుడు నువ్వు ప్రశ్న వేయాలి, ప్రశ్న అడగాలి అని చెప్పేసి అప్పుడు అడిగితే భగవంతుడు కూడా నీకు ఏ విధంగా ఉందో ఆయన విడమరిచి మళ్ళీ ఇంకోసారి నీకు అర్థమయ్యేంత వరకు. ఎందుకంటే నేను చెప్పటం అనేది నా డ్యూటీ కోసం చెప్పట్లేదు. నేను చెప్పినందువల్ల నీ మనసులోకి వెళ్ళి నీ మనసులో కొంత దాంట్లో పాతుకుపోయి దాంట్లోంచి నువ్వు కొంత నేర్చుకుని నువ్వు ఆచరించటానికి అవకాశం ఉంటాను కాబట్టి నేను చెప్తున్నా. అందుకని చెప్పి నువ్వు ఏదైనా సందేహం వస్తే అడుగు, మళ్ళీ మళ్ళీ చెబుతావు అని గురువు చెప్తా శిష్యుడికి అన్నమాట. అందుకే శిష్యుడు కూడా గురువు దగ్గర ఏమీ దాచకుండా వచ్చిన సందేహాలు వచ్చినట్టు అడుగుతూ ఉండాలన్నమాట. వీళ్ళు మనకి ఈయన ఈ మన యొక్క ముముక్షువులు ఎవరైతే మనం ఉన్నామో మన అందరి తరఫున అర్జునుల వారు మన తరఫున ఆయన కృష్ణుల వారిని అడిగారు. నాకు ఈ మనోనిచ్చలేదు ఉండట్లేదు, నాకు ఈ సర్వసంగ పరిత్యాగం అనేది నాకు అవ్వట్లేదు, ఈ జిహ్వచాపల్యం నన్ను వదలటం లేదు, ఈ పంచేంద్రియాలు నా వెంట వింటలేదు, ఏం చేయమంటావు అని చెప్పి. అందుకని ఇక్కడ ఇందులో ఒక పదం సామ్యేన అని చెప్పి ఒక పదం వస్తుంది. దాంట్లో ఆ సామ్యేన అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ధ్యానయోగము అనేది మనస్సు యొక్క సమత్వం చేత, నిశ్చలత్వం చేతనే సిద్ధించబడు. ఈ ఆత్మధ్యానం అనేది, ఆత్మదర్శనం అనేది ఎప్పుడు జరుగుద్ది అంటే మనం మనస్సు అన్నిటినీ సమానంగా చూడగలగాలి, అట్లాగే నిశ్చలంగా ఉండాలి అని చెప్పేసి. మీరు ఈ సినిమా చూసుంటారు, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్. 2 ఉన్నాయి కదా సార్, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. ఫస్ట్ వచ్చింది గబ్బర్ సింగే కదా. ఫస్ట్ వచ్చింది గబ్బర్ సింగ్. దాంట్లో లాస్ట్ లో ఒక సీన్ ఉంది. లాస్ట్ సీన్ వీళ్ళందరినీ రౌడీలందరినీ తీసుకొచ్చి వీడు కానిస్టేబుల్స్ చేస్తాడు కదా, మీకు ఉద్యోగాలు ఇస్తారా అని చెప్పి కానిస్టేబుల్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు, షూటింగ్ ట్రైనింగ్. అవును, అవి కదులుతున్నాయి, అది కదులుతుంటాయి, వీళ్ళేమో పేల్చలేరు, దాన్ని టార్గెట్ చేయలేరు. వాళ్ళు అడుగుతారు అవన్నీ కదులుతున్నాయండి ఎట్ట కాలుస్తామండి అని చెప్పాను. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ లాస్ట్ డైలాగ్ అదనమాట,
నేరస్తుడు అనేవాడు పరిగెడతా ఉంటే కాల్చాలి కానీ నువ్వు వచ్చి నన్ను కాల్చాలని నిలబడి ఉంటాడారా అని చెప్పని ఒక డైలాగ్ ఉంది. అట్లాగే మనము మనస్సు అంతా ఇటు అటు తిరుగుతూ ఉంటే, నిలబడకుండా ఉంటే నాకు ఎట్లా వస్తుంది? కాబట్టి నన్ను మనసు నిలబడాలి అంటే నువ్వు మనిషి పరిగెత్తినా, అటు పరిగెత్తినా, ఇటు పరిగెత్తినా కూడా నీ గురి తప్పకుండా నువ్వు కాల్చగలగాలి అని చెప్పని. అదే మనకి ఆ దాన్ని ఏమంటారు, భారతంలో వీళ్ళు పాండవులు ద్రౌపదుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రౌపది కళ్యాణానికి, స్వయంవరానికి వెళ్ళినప్పుడు చేప యంత్రం, ఆ చేప పైన తిరుగుతూ ఉంటది, నీళ్ళలో చూసి చేపను కొట్టాలి. చేప కన్నును కొట్టలేదు ఉంటది కదా సార్. చేపనే, అది పక్షి కన్ను, అది వేరు. చేపను కొట్టాలి. అది అందరూ ప్రయత్నం చేస్తారు, వాళ్ళు కాదు, అర్జునుడు వస్తాడు, చేస్తాడు. ఆయన కింద చూస్తూ, ఎందుకంటే మనస్సు కాన్సన్ట్రేషన్ ఆయనకి దాని మీద చేయగలిగాడు కాబట్టి దాన్ని ఆ మత్స్యంత్రాన్ని భేదించుతాడు. సరే, ద్రౌపదిని పెళ్లి చేసుకుంటారు, తీసుకొస్తారు, అదంతా వేరు. అందుకని ఇక్కడ కూడా మనము మన ధ్యానాన్ని, మన మనస్సుని నువ్వు నిశ్చలంగా కదలకుండా నీ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో, నీ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని నీ లక్ష్యం మీద నువ్వు దృష్టి ఉంచినప్పుడు నువ్వు సాధించవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అది దీంట్లో మనకి ఆయనకి ఆ నిశ్చలత్వం రాలేదు కాబట్టి మన అందరి తరఫున ఆయనకు నిశ్చలత్వం అనేది ఉందని మనకు తెలుసు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఎక్కడో చెట్టు లోపల ఆ మధ్యలో ఎక్కడో ఆకుల మధ్యలో ఉన్న పక్షిని చూసి దాన్ని కన్నుని కొట్టగలిగినప్పుడు, ఈ మత్స్యంత్రాన్ని భేదించగలిగినప్పుడు ఆయనకి మనసు కాన్సన్ట్రేషన్ లేకుండా ఎట్లా ఉంటది? ఉంది. కాకపోతే ఏంటంటే మనందరి కోసం ఆయన ఈ ప్రశ్న వేశారు. ఇప్పుడు అర్జునుడు మనందరి తరపున కృష్ణుడు వారి దగ్గర రిప్రజెంటేటివ్ అనమాట, మన ప్రతినిధి అనమాట. ఆయన మనకు వచ్చే సందేహాలన్నీ ఆయన అడుగుతూ ఉంటారు. అందుకని మనం ఈ యోగాన్ని పొందాలి అంటే మనస్సు నిశ్చలతగా ఉండాలి, సమత్వం అనేది ఉండాలి. అప్పుడే మనం యోగం అందు స్థిరంగా ఉండగలుగుతాము అన్నమాట. అది ఇప్పుడు ఎలా ఉండాలి, నాకు ఇదంతా పరిగెడతా ఉంటే నేనేం చేయాలి అని చెప్పి అర్జునుడు ఈ శ్లోకంలో అడిగారు. ఇంకో శ్లోకం కూడా ఉంది, దాన్ని కూడా ఈ శ్లోకాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా డౌట్లు అడుగుతారు ఆయన. అది తర్వాత భగవానుడు ఈ 2 శ్లోకాల తర్వాత ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది భగవానుడు చెప్తారు. ఇవాళ ఈ ఫస్ట్ దాంతో ఆపుదాం, సెకండ్ క్వశ్చన్కి రేపు వెళ్దాం. జై శ్రీమన్నారాయణ. జ్యోతి యాడ్ చేస్తారా? వెనిగర్ చెప్పండి అండి. వెనిగారు ఎండింగ్ ప్లేయర్ చెప్దామని చేసాను. చెప్పండి. డౌట్స్ అడుగుతాను. పర్లేదు, ఎండింగ్ ప్రేయర్ అయిపోయాకైనా చెప్తారు. ఒక్కోసారి డౌట్లు అడుగుతుంటే మాట్లాడుతుంటే ఎండింగ్ ప్రేయర్ మర్చిపోతుంది. ఓకే సార్. యోగేశం సచ్చిదానందం వాసుదేవం ప్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. ఎస్, జ్యోతి 4 minutes ఉన్నాయి. ఓకే, ఇంకెవరైనా యాడ్ చేస్తారండి? ఏంటి సైలెన్స్? జై శ్రీమన్నారాయణ సార్. జై శ్రీమన్నారాయణ. చెప్పండి. అదే సార్, మీరు ఇంత బాగా చెప్పినాక ఇంకేం ఉండదు చెప్పడానికి. మనస్సు చాంచల్యం అని చెప్పారు కదా, దానికి ఆ ఒక్క పాయింట్ యాడ్ చేద్దామని. యాక్చువల్గా మనకి ముందర దాంట్లో చెప్తున్నారు కదా స్వామి, నీకు వచ్చిన సుఖం అన్ని ప్రాణులకి రావాలి, మళ్ళా నీకు పోవాల్సిన దుఃఖము కూడా అన్ని ప్రాణులకి పోవాలి అని కూడా మనకు చెప్పారు. అప్పుడే సయోగి అవుతారు అన్నట్టు కూడా మనకి చెప్పారు. సో తర్వాత ఇంకా
మన శరీరం మీద మనకున్న రాగం వల్లనే ఈ దుఃఖాలన్నీ వస్తున్నాయి. సో దానివల్ల మన శరీరం మీద మనకున్న రాగము సుఖాలు అన్ని తనకే రావాలని మనం మనకే రావాలి అని కోరుకుంటూ ఉంటాం కదా, మన శరీరం మీద ఉండే ఆ యొక్క ఎఫెక్షన్ వల్ల. సో ఫస్ట్ ఇన్ని అధ్యాయాల్లో మనకు చెప్పింది ఏమి అని అంటే, ఆ రాగం పోవాలి అని చెప్పి, రాగం అనేది పనికిరాదు అని చెప్పారు. సో అక్కడ మనకి రాగం పనికిరాదు అని చెప్పారు. మళ్ళా ఇక్కడ మనకి నీకు వచ్చిన సుఖాలు అన్ని ప్రాణులకి రావాలి అని కూడా చెప్పారు. అంటే అది కూడా రాగమే కదా. సో ఇన్ని అధ్యాయాల్లో మనకి ఈ స్వామి ఏం చెప్పారంటే, రాగాన్ని పోగొట్టుకోవాలి అని చెప్పారు. ఒకవేళ నీకు రాగం ఉంటే గనక అది నీ ఒక్క వ్యక్తి మీద ఉండకూడదు, మొత్తం అందరి మీద ఉండాలన్నమాట. అది ఆ సుఖం అనేది అందరికీ ఉండాలి, ఆ ప్రేమ అనేది అందరికీ ఉండాలి. అది దాన్నే ఇక్కడ యూనివర్సల్ లవ్ గా చెప్తున్నారు అనమాట. సో నువ్వు అన్నిటినీ ప్రేమించాలి అన్నట్టు అనమాట. ఒకవేళ రాగం ఉన్నట్లయితే అది సమస్త జీవుల మీదే ఉండాలి, అదే యూనివర్సల్ లవ్ గా ఉండాలి అని చెప్పి కూడా మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. అండ్ యోగికి అనేది ద్వేషం పనికి రాకూడదని కూడా చెప్తున్నారు. సో మనం ఈ ద్వేషం అనేది ఉంటే యోగి వరకు కాదు, కనీసం మానవులకి అండ్ సాధారణ సాధన చేసే వాళ్ళకి కూడా ఈ ద్వేషం ఎప్పుడుందో అప్పుడు మనకి అనవసరమైనటువంటి ఈ ద్వేషం వల్ల, రాగం కన్నా ఈ ద్వేషం వల్ల ఇంకా మనసు చాంచల్యం అనేది చాలా ఎక్కువ ఉంటది అనమాట. సో అందుకోసం సమదర్శనం గురించి మనకి చెప్పారనమాట. సో అందుకే ఈ డౌట్ ఇక్కడ అర్జునుడికి వచ్చిందనమాట. అసలు ఈ సమదర్శనం, ఈ యొక్క మనసు చాంచల్యం ఉండకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మనకి తత్వజ్ఞానం కలగాలి. తత్వజ్ఞానం అని అంటే అసలు ఎందుకు జరుగుతుంది అనే మినిమం, అసలు ఏమి జరుగుతుంది లోపల అనేది జ్ఞానం కలగాలన్నమాట. తత్వజ్ఞానం కలగాలి. ఈ తత్వజ్ఞానం కలగాలి అని అంటే మనోనాశనం కావాలి. మనోనాశనం అంటే మనసులో ఉండే ఆలోచనలు, దుఃఖాలు కలుగజేసే అన్ని కూడా, అన్ని క్రియలను మనసులో మీరు ఇప్పుడు చెప్పినట్టు అన్ని మనసులో ఉండే క్రియలన్నీ తగ్గించుకోవాలన్నమాట. ఈ మనసులో క్రియలను తగ్గించుకోవాలంటే దానికి మళ్ళా అటాచ్ వచ్చి దానికి వాసనాక్షయం అనేది తగ్గాలన్నమాట. ఈ వాసనాక్షయం అని తగ్గితేనే ఈ మనోనాశనం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ ఆలోచనలు కట్టి పెట్టే స్థిరంగా ఉండే స్థితి అనేది, అప్పుడే చిత్తవృత్తి నిరోధం అంటాం కదా యోగాలో. సో ఈ చిత్తవృత్తి నిరోధం అనేది జరుగుతుంది. ఈ చిత్తవృత్తి నిరోధాన్ని సాధించాలి అని అంటే మనకి మళ్ళా స్టెప్ బై స్టెప్ వాసనాక్షయం అనేది తగ్గాలి, అండ్ మనోనాశనం కలగాలి, అండ్ దాని ద్వారా తత్వజ్ఞానం కలిగి దాని ద్వారా మనసు నిశ్చలం అనేది జరుగుతుంది అనమాట. ఈ చిత్తవృత్తి నిరోధానికి ఇంకా మనకి అడ్డం పడే వచ్చి జన్మలో నుంచి వచ్చే సంస్కారాలు అన్నమాట. ప్రతి వ్యక్తికి ప్రేమ గాని ద్వేషం గాని వెంటనే కలుగుతుంది అది చూడగానే. సో అది మనం తెచ్చుకోకుండా, అది ఎలా వస్తుంది, అదేంటి కొంచెం మందిని చూసిన వెంటనే చాలా ప్లెజెంట్ గా వీడి మనోడ్రా అన్నట్టు అనిపిస్తుంది, కొందరిని చూస్తేనే తిట్టాలనిపిస్తుంది అనమాట. సో అలాగే ప్రాణుల మీద కూడా కొన్ని, ఇప్పుడు బటర్ఫ్లైని చూసిన వెంటనే మన ఫేస్ లో ఎక్స్ప్రెషన్, ఒక బురదలో ఉన్న ఒక పందిని చూసిన వెంటనే మన ఫేస్ లో ఎక్స్ప్రెషన్. సో అది తెలియకుండానే మనకి జన్మల సంస్కారాల వల్ల అట్లా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ వాటిని మనం తొలగించుకోవాలి. అప్పుడు మాత్రమే అన్ని ప్రాణుల్ని ఒకేలాగా చూడాలి. అప్పుడు మాత్రమే మనకి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. మనసు మామూలుగా చంచలం కూడా కాదు, చాలా చాలా ఒక నిమిషానికి 7,000 ఆలోచనలు అని అంటే తక్కువేం కాదు కదా. సో అంత ఫాస్ట్ గా వచ్చింది ఒకటి గమనించే లోపల ఇంకొకటి వచ్చేస్తా ఉంటది అనమాట ఆ ఆలోచన. సో ఒక పెండిలంలో ఉండే కింద ఉండేది ఎలా తిరుగుతుందో అంత ఫాస్ట్ గా వస్తాయి అన్నమాట. సో దాన్ని మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మాత్రమే అదే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఉన్నట్టు ఈ నోరు చాపల్యం అనేది తగ్గించుకొని ఎప్పుడు మనం కొంచెం మౌనంగా ఉంటే మన వాక్కు అనేది వాక్ సిద్ధి కలుగుతుంది. అలాగే మహర్షులకి అందరికీ వాక్ సిద్ధి అనేది వచ్చింది అనమాట. సో వాళ్ళు ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడరు. సో ఆ వాక్ శుద్ధి అండ్ ఆ వాక్ శుద్ధి ఎప్పుడు జరుగుతుందో అప్పుడే ఆ వాక్కి శక్తి అనేది వస్తుంది. సో అప్పుడు మాత్రమే వాళ్ళు అనింది, కొంచెం మంది అనింది జరుగుతుందిరా అని అంటారు చూసారా. సో అట్లా మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు మనకి ఆ యొక్క
ఎబిలిటీస్ అనేది వస్తుందంట సార్. సో అట్లా మన మనసుని నిశ్చలం పరుచుకోవచ్చు. అండ్ అందుకోసమనే ఇక్కడ మనకి అంత చంచలంగా ఉండే మనసుని ఏం చేయాలా అని చెప్పి కూడా మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు అనమాట. ఇది ముందర దానికి కొంచెం కనెక్టెడ్, దీనికి కూడా అవుతుందని చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా యాడ్ చేస్తారా? లేదంటే గంగా భవాని గారు. రికార్డింగ్ ఆపేస్తాను.